13th వీక్ 'బిగ్ బాస్ 9' తెలుగు ఓటింగ్‌లో షాకింగ్ చేంజెస్ వచ్చాయి. టాప్‌లో అలాగే ఉన్నట్టు కనిపించినా, మిడిల్ అండ్ బాటమ్‌లో ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది. ఎవరికి డేంజర్ ఎక్కువ? ఎవరు సేఫ్? చూద్దాం. ఓటింగ్ రిజల్ట్స్ అనాలిసిస్ వస్తే, మరి ఈ వారం మొదటి ఫైనలిస్ట్ రేస్, బ్యారెల్ టాస్క్ ఇన్‌ఫ్లుయెన్స్ అన్నీ కలిపి పొజిషన్స్ ఎలా మారాయి? ఇది ఇప్పుడు బ్రేక్ డౌన్. టాప్ 1లో ఉంది తనూజ 30.94%తో ఈ వారం కూడా స్ట్రాంగ్ లీడ్ కొనసాగిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ప్రోమోస్, ఆర్గ్యుమెంట్స్, టాస్క్‌లు ఇవన్నీ తనూజకి స్ట్రాంగ్ విజిబిలిటీ ఇచ్చాయి. ఇది చూస్తే ఈ వారం కూడా క్లియర్‌గా సేఫ్ జోన్‌లో ఉంది. సెకండ్ పొజిషన్‌లో ఉంది సంజన 15.19%తో హ్యూజ్ జంప్. ఎస్టర్డేస్ నామినేషన్ ఫైట్ అండ్ ఎమోషనల్ కంటెంట్ వల్ల సింపతి వేవ్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్‌గా టాప్ 3లో సెటిల్ అయ్యింది. థర్డ్ పొజిషన్‌లో ఉంది రీతు 15.18%తో జస్ట్ 13 ఓట్స్ డిఫరెన్స్‌తో సంజనాకి ఆల్మోస్ట్ ఈక్వల్. స్టేబుల్ పెర్ఫార్మెన్స్ ఉన్నా కంటెంట్ హెవీగా లేకపోవడం వల్ల టాప్‌లో పోటీ పడుతోంది, కానీ లీడ్ ఇవ్వలేకపోతుంది. ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నాడు భరణి 15.3%తో వెరీ కన్సిస్టెంట్ ఓటింగ్. డెమోన్‌తో బౌండింగ్ అండ్ సుమన్‌కి సపోర్ట్, గేమ్ ప్లే క్లారిటీ ఇవి ఆడియన్స్‌లో పాజిటివ్‌గా పనిచేస్తున్నాయి. టాప్ 3లోకి ఎప్పుడైనా జంప్ అయ్యే పొటెన్షియల్ ఉంది. ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్నాడు డెమాన్ 12.76%తో టాస్క్‌లో అగ్రెషన్ ప్లస్ ఎమోషనల్ యాంగిల్ రెండూ ఉన్నా నెగటివిటీ కూడా కొంచెం వచ్చింది. అందుకే మిడిల్ జోన్‌లో ఉన్నాడు. సిక్స్త్ పొజిషన్‌లో ఉన్నాడు సుమన్ 10.9%తో లోవెస్ట్ జోన్‌లో ఉన్నాడు. హౌస్‌లో ఏలియన్స్ వచ్చిన ఆడియన్స్ ఓటింగ్‌లో రిఫ్లెక్ట్ కాలేదు. ఇది చూస్తే ఈ వారం హైయెస్ట్ డేంజర్ సుమన్‌కు. సంజన సడన్ జంప్ ఇది టోటల్ గేమ్ ఈక్వేషన్‌ను మార్చేసింది. రీతు అండ్ సంజన మధ్య 13 ఓట్ల తేడా మాత్రమే ఉన్నా రేజర్ థిన్ మార్జిన్ ఉంది. భరణి సైలెంట్‌గా రేజ్ అవుతున్నాడు. సపోర్టర్స్ కూడా స్ట్రాంగ్‌గా యాక్టివేట్ అవుతున్నారు. డెమాన్ డ్రాప్ స్లైట్ కానీ విజిబుల్. టాస్క్ అగ్రెషన్ ఎఫెక్ట్. సుమన్ క్లియర్ డేంజర్ జోన్. ఎవిక్షన్ బజ్ ఎక్కువగా అతడిపైనే. మరి మీకేమనిపిస్తుంది? ఈ వారం ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు బయటికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నారు? మీ ప్రిడిక్షన్ కామెంట్స్‌లో తెలపండి. మరిన్ని BB9 అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ గైస్.